హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఊరు వెళ్తున్నాను, అందువల్ల 1 డే తర్వాత వీళ్ళందరూ వస్తారనమాట. ఒక మ్యారేజ్కి వెళ్తూ ఉన్నాం. సో దానికని వాళ్ళకి నెక్స్ట్ డేకి ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో మన చెయ్యి చిన్నది కాదు, అదే అందరూ అంటుంటారు నా వంటలు చూపిస్తూ ఉంటే, ఎందుకు అంతంత వండుతావని. ఏంటో కొద్దిగా చేయాలన్నా నా వల్ల కావట్లేదు అనమాట. సో ఈరోజు ఏంటంటే బీన్స్, పెసరపప్పు అన్నీ రెడీ చేసేసాను అనమాట. పెసరపప్పు, క్యాబేజ్ అన్నీ. సో కొన్ని లగేజ్లన్నీ సర్దేస్తూ ఉన్నాను. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే అన్నీ ఎంటీతో పోతాయి, వచ్చేటప్పుడు నిండుకొని వస్తాయి అన్నమాట. అమ్మగారు వెళ్ళిన వాళ్ళు పాపం ఫీల్ అవుతారేమో. ఏమైనా అమ్మ ఉంటే అమ్మ ప్రేమ వేరు కదా. సో ఏదైనా సరే అమ్మ చేతితో ఇస్తే ఆ ఆనందమే వేరు. సో అమ్మ పంపేటివన్నీ నేను కొనుక్కోలేకుండా పోలేను, కానీ అమ్మ ప్రేమ అందులో దొరకదు కదా, అలా అనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఏదైనా మన బిడ్డకి కష్టపడకుండా ఇది చేసి పెట్టాలి అది చేసి పెట్టాలి అని అమ్మ వాళ్ళు ఆరాటపడతారు చూసారా, ఆ ప్రేమ కొన్ని కోట్లు ఇచ్చినా కూడా దొరకదనమాట. సో ఒకసారి నాకు బాగా గుర్తుంది, అమ్మ బెల్లం అంటే నాకు కొంచెం బెల్లీ ఫ్యాట్ ఉంది కదా, బెల్లం గడ్డలు తింటే పొట్టలో కొవ్వు కరగద్దని చెప్పారు. సో అందువల్ల అమ్మని బెల్లం తీసి పెట్టమన్నాను అనమాట. ఎవరో ఆర్గానిక్ బెల్లం ఊర్లో తయారు చేస్తుంటే, అంటే మా పక్కల అక్కడ అమ్ముతూ ఉంటే తీసి పెట్టమన్నాను. నార్మల్గా ఏంటంటే ఏదో తీసేసి పంపించేస్తారు. సో అమ్మ అలా కాకుండా రోజుకి ఎంత సైజు క్వాంటిటీ మనం తినాలో అవి అదే సైజు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నాకు ప్యాక్ చేసి ఇచ్చిందనమాట. సో అది చూస్తే చాలామంది అయ్యో ముక్కలు కూడా చేసుకోలేవా నువ్వు అన్నారు. కానీ అమ్మ ప్రేమ అలాంటిది, బిడ్డ కష్టపడకుండా వీలైనంత వరకు తను చేయగలిగింది తను చేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా వాళ్ళు అవసాన దశలో ఉన్నప్పుడు ఆ ప్రేమని మనం తిరిగి ఇచ్చేస్తే ఆ రుణం తీరిపోతుంది అనిపిస్తూ ఉంటుంది నాకైతే. సో ఇక్కడ ఏంటంటే నేను జొన్న సంగటి చేస్తూ ఉన్నాను అనమాట. సో జొన్న సంగటి ఏంటంటే కొంచెం స్టాక్ చేసుకొని తినడం అవసరం అని మీరు అనొచ్చు, కానీ ఒక్కొక్కసారి మనం లేనప్పుడు పాపం వాళ్ళు ఇబ్బంది పడకుండా నేనైతే ఒక 4-5 ముద్దలు చిన్న చిన్నవి చేసి పెట్టేసి వస్తే ఇబ్బంది పడకుండా తింటారని చెప్పి త్వరగా ఫుడ్ రెడీ చేస్తున్నాను. ఎందుకంటే నా ప్లానింగ్ వచ్చి నెక్స్ట్ డే వెళ్ళాల్సి ఉండింది అనమాట, కానీ అనుకోకుండా కొన్ని అవసరాల వల్ల 1 డే బిఫోర్ అప్పటికప్పటికి మధ్యాహ్నం అనుకున్నాను ఇంకా అప్పటికప్పటికి వెళ్ళాలని. సో ఇంకా హరీబరీగా చేస్తూ ఉన్నాను అనమాట. సో చేసేటప్పుడు ఎందుకో ఈ మధ్య ఏంటంటే అంత వీడియోలో ఇంట్రెస్ట్ ఉండట్లేదు. సో ఏం చూపిస్తావులే అబ్బాయి ఇవన్నీ అని అనిపిస్తూ ఉంటుంది. సో అందువల్ల కానీ మన సబ్స్క్రైబర్ ఫీల్ అవుతాను, అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో పెడుతున్నాను. ఇంకా అమెరికా వీడియోస్ అయిపోతే మోస్ట్లీ మన ఛానల్లో ఎక్కువ పెద్దగా వీడియోస్ చేయలేనేమో అనిపిస్తూ ఉంది. సో చూద్దాం, ట్రై చేద్దాం. ఏదైనా కంటెంట్ మీకు యూస్ఫుల్ కంటెంట్ ఏదైనా ఉంటే అప్పుడొక వీడియో పెడదాము. ఇలా రెగ్యులర్గా వీటి వల్ల ఏంటి అని అనిపిస్తూ ఉందన్నమాట. చూస్తూ ఉంటే చూద్దాం, ఏదైనా ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటే లోడ్ చేస్తూ ఉంటాను. ఇదేంటంటే బీన్స్ ఫ్రై చేశాను, తర్వాత పెసరపప్పు క్యాబేజీ రెడీ చేసేసాను అనమాట. గుర్తుందా మీకు, లాస్ట్ టైం నేను అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చినప్పుడు వేరుశనగ పప్పు మన లాఫింగ్ స్టార్ ఫ్రై చేసి ఇచ్చింది, కానీ అవి నేను ఒక్కరోజు చట్నీ చేశా, కానీ బాగా మాడిపోయినాయంట. సో మా వాళ్ళు ఎవరు తినలేదనమాట. అందువల్ల నేను అమ్మతో అంటే ఏం పర్లా రిటర్న్ ఎత్తుకొచ్చి వేరేవి ఇచ్చేసిస్తాను అని చెప్పారనమాట. అందువల్ల అవి మర్చిపోతానేమో అని ఫ్రిడ్జ్లోంచి తీసి ఎండబెట్టి మళ్ళీ కవర్లో వేసాను అనమాట. సో ఇప్పుడు మనకు జొన్న సంగటి ఏంటంటే జస్ట్ సిమ్లో పెడితే మన పాటికి మనం పని చేసుకుంటూ ఉంటే, ఇది ఎట్లా మనకు నాన్ స్టిక్ లాంటిది కాబట్టి గ్రానైట్ ఫినిషింగ్ అనమాట ఇది. సో అంటుకోకుండా మనకు ఆ సంగటి బాగా వచ్చేస్తుంది. సో అందువల్ల నేను సిమ్లో పెట్టేసి నా పని నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. సో లాస్ట్లో ఏంటంటే కొద్దిగా నెయ్యి తినడం కూడా మంచిది కాబట్టి మనం నెయ్యి వేసుకుంటే ఆ రుచి వేరుగా ఉంటుంది. సో బాగా అనిపిస్తుంది. రండి మన చిన్నారులు చిన్ని తల్లులు ఓరా వాళ్ళు నిద్రపోతున్నారా. అల్కా ఊర నువ్వేనా అల్కానా? రౌడీ రౌడీ ఊను రౌడీ చిన్ని తల్లి ఊర 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 చిన్నతోళ్ళు అల్కో పడిపోతావు బాబొచ్చు. సో మొత్తానికి హ్యాపీగా అమ్మ కొడుకు నిద్రపోతూ ఉన్నాయన్నమాట.
ఇది వయసు వచ్చింది కానీ ఇంకా కూడా వాళ్ళ అమ్మ పాలు తాగుతుంది. మీకు తెలుసా? వాళ్ళ అమ్మ పాలు తాగి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటుంది. సో మొత్తానికి ఈరోజైతే గార్డెన్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నిద్రపోతూ ఉన్నాయి. సో ఈ లోపల మన జొన్న సంగటి ఏమైందో చూద్దాం రండి. సో ఏంటంటే జొన్న సంగటి కానీ రాగి సంగటి కానీ నేనైతే ఇన్స్టెంట్గా చేసేస్తూ ఉంటాను. సో ఊర్లో అయితే ఏంటంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది అనమాట. దానిలో నూకలేసి ఏమేమో చేస్తారు. నాకైతే ఇలా సింపుల్గా చేయడమే ఇష్టం. సో తినడానికి కూడా మనకు చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. సో అదే అనుకుంటున్నాను, ఈసారి జొన్నలు లైట్గా ఫ్రై చేసేసి మనం పిండి ఆడించుకున్నట్లయితే ఇలా మనం సంగటి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఆ పిండి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదు. అందువల్ల అనుకుంటూ ఉన్నాను అనమాట, ఈసారి జొన్నలు బాగా ఫ్రై చేసేసి అప్పుడు పిండి కొట్టిద్దాం. అప్పుడైతే మనకి ఈజీగా కూడా ఉంటుంది. ఇన్స్టెంట్గా ఒక 2 minutesలో రెడీ చేసేసుకోవచ్చు. సో ఇది కూడా మన హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అయిపోద్ది. నేను హాట్ వాటర్ పోసేసి పిండి వేసేసి తొందరగా అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మనకు ఎంత సైజు ముద్దలు కావాలంటే అంత సైజు ముద్దలు చేసి రెడీగా పెట్టేసుకోవచ్చు. తర్వాత మూసంబికి మా పూజకి నేను దాన్ని జ్యూస్ తీస్తేనే ఇష్టం, లేకపోతే తాగదు. రెండు ఏమో మాదే అన్నట్టు పడుకోండి మొత్తం బెడ్. వాళ్ళు కూడా అయితే అలసిపోయి నిద్రపోతారు రాత్రి అంతా వరకు ఆన్ డ్యూటీలో ఉన్నట్టు. సో ఇప్పుడు కాఫీ తాగుతున్నాను, ఎందుకంటే డికాషన్ ఉంది, అది పాడైపోతుందని కాఫీ తాగుతున్నాను అనమాట. ఇక మనం చూడండి ఎంత ప్రేమగా ముద్దులాడుతున్నాయో. సో వాళ్ళ అమ్మ అంటే ఎంత ఇష్టమో, కానీ వాళ్ళ అమ్మ మాత్రం బిడ్డను వదిలేసి అప్పుడప్పుడు అలా షికారు చేసి వస్తూ ఉంటుంది. కానీ షికారు చేసి వచ్చిన 5-10 minutesకి ఇది మిస్ అయిపోద్ది అనమాట వాళ్ళ అమ్మని. అది వస్తే అదొకలాగా అరుస్తుంది అనమాట. సో ఆ అరుపుల్లోనే రకరకాల భావాలు ఉంటాయి. సో వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఎంత ప్రేమగా వచ్చి దాన్ని పట్టుకొని ఎంత మిస్ అయిన ఫీలింగ్ అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అబ్బా జంతువుల్లో కూడా ఎంత ప్రేమ అని అనిపిస్తూ ఉంటుంది. ఇక మా పూజకి మామూలుగా ఎప్పుడు అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది జ్యూసు, కానీ ఇక వెళ్ళిపోతున్నాను కాబట్టి అంత జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అని చెప్పి జ్యూస్ చేస్తూ ఉన్నాను. ఈ జ్యూస్ పిండేటప్పుడు మా పూజ ఒక మాట అన్నది, ఎప్పుడు నీకు జ్యూస్ పిండడమే పని అయిపోయింది, మీ అమ్మ నేను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుందో ఇక్కడికి వచ్చి పిండుకోవడం సరిపోతుంది అని చెప్పి నవ్వుతూ ఉంటుంది అనమాట. సో మొత్తానికి అమ్మ వాళ్ళు రీచ్ అయిపోయాను. సో ఇప్పుడు అమ్మ కాఫీ తాగడానికి అమ్మ కాఫీ రెడీ చేస్తూ ఉంది. ఇక యాజ్ యూజువల్ ఇంకా లాఫింగ్ స్టార్ వచ్చేసింది. మ్యాక్సిమం టైము అమ్మ నేను ఎక్కువ వరండాలోనే స్పెండ్ చేస్తూ ఉంటాం. అది ఒక కార్నర్లోనే ఎక్కువ కూర్చుంటూ ఉంటాం అనమాట. అటుపక్క ఏంటంటే ఆ మునగ చెట్టు ఉంది, మునగాకులు ఎక్కువ రాలుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి సెంటు జాజులు నేనంటే పాపం రోజు కట్టి మళ్ళీ వాటిని మాల్లాగా కట్టి నాకు ఇస్తూ ఉంటారు. సో మొత్తానికి నేను లేకపోయేటప్పటికి జాజులు వాటికే పూసి మంచి పరిమళం వెదజల్లుతూ ఉన్నాయన్నమాట. అలా వెళ్తూ ఉంటే మంచి వాసన వస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ చూసారా పసుపు మనకు చెట్లు బాగా వచ్చాయి. ఇక్కడ కూర్చుంటే పసుపు వాసన బాగా వస్తుంది. ఈ ఏరియా అంతా నేను వస్తున్నాను కాబట్టి నీట్ చేస్తున్నారు, లేకపోతే మొత్తం మునగాకంతా రాలిపోయి ఉంటుంది అనమాట. సో నాకేంటంటే ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ సరౌండింగ్స్ కూడా నీట్గా ఉంటే ఇష్టం. ఇందిరకి లోపల వచ్చింది, రండి. ఇంకా నీకు చూపి ఇప్పుడు పెట్టలేదు కాదు. అరిసేపటి నేను ఒక పెద్ద ఫ్లవర్ పెట్టింది. అరిసేపటి నేను అక్కడ పెట్టుకొని పోవాలి. ఇదిగో ఇదంటే చూద్దురా, ఇది పెట్టుకొని బాగుంటుంది. బాగుంటుంది ఎందుకంటే ఆకకి మేడ బాగుండవు నీట్ గా అక్కడికి పెట్టుకున్నా యోగే ఉంటుంది. మొన్న శబ్దంగా తల పోసుకొని ఎవరు శబ్దంగా ఉండేవు అంత బాగా ఉంటాయి చక్కగా. అదే మనం నేను పెట్టుకునేటప్పుడు రాకపోయి కదా అయ్యే, ఇప్పుడు కదా మరి అసలు నీకు బంగారు దొరికిరావు.
ఇది ఏం లేదు కదా, ఇప్పుడు నేను సోనాడు కొంటున్నాను కదా, ఒకరు నల్లంగా పోయి కానీ మనకు ఇది రాయిక్క కింద, అందులో ఒళ్ళు కూడా దొరకబడుతుంది. కొంతమంది అలా అయితే రోడ్ పోయి పెట్టుకోలే రకం ఉంటాయి, ఇప్పుడు అది అయితే దొరకలు వచ్చేస్తాయి. ఇక చూళ్ళలో పెట్టుకున్నా కూడా దొరకలు వచ్చేస్తాయి. ఇవి కూడా ఇట్లా అమ్మాయి కదా. ఎంత కొన్నావు? 8,000 కొన్నావు? 70,000 అమ్మాయి ఉంటాయి. 70,000 వస్తాయి. అదే 10,000 లేదు అప్పుడు రాదు. అదొక్కటే రేటు 10,000. అంత అయితే దాని వందలు అయితే స్వీటు జాంగ్రీ జిలేబీ చిన్నగా తిని ఎవరు తినరు. సరే కానీ నేను వస్తున్నాను కదా, చిమ్మావా? అంత లేదమ్మా. ఇంకెంతమ్మా? నేను చెప్పేది అమ్మ లేనప్పుడు అయినా నేను సరే ఆడా నువ్వు ఇప్పుడు నేను వస్తాను చిమ్ముంటా చిమ్ముండు ఆడంతా చెప్పుంటది. అమ్మ వస్తే తిడుతుంది అని నేను చెప్పుంటది, అందుకని చిమ్ముంటావు. మిగతా అంతా చిమ్ముతావులే. ఆడ మునా చెట్టు కాడ నేను అదే చెప్తున్నా, మునా చెట్టు కాడ మాత్రం నేను వస్తానని చిమ్ముంటావు. ఓ అదే కథ చూడు, చెప్పట్లే చూడు. ఇంకొకరు పాచం కాసుకుంటారు, ఇలా ఆరిపోయింది. తాగేదానికి ఎడ తాగుతావు ఇట్లుంటే? పెట్టింది ముందు నా పెట్టాల అవసరం తినాలా, అయితే తాగమంటారు కానీ నేనే తాగను. నీకేమో షుగర్ గిగర్ ఏం లేదు కదా, రాదులే నీకు రాదులే. నువ్వు కష్టం ఎక్కువ చేస్తున్నావు కదా, శరీర కష్టం ఎక్కువ కదా నీకు, రాదులే. వీటికి ఎక్కడ బాగుంటుందా ఇంటికాంచి. ఇప్పుడు కరువు పని అంటే, ఏదైనా కూలి పని అంటే, మిరపకాయలు పోయినంటే, బయట పని కొనే అవన్నీ ఇప్పుడు వదులు, ముందు చేసావు కదా, అది ఇది ఉంది కదా నీకు. కలర్ కూడా చూడు ఎట్ట బాగా వస్తుంది. అసలు ఏమిస్తానే ఉంటది మన ఎందుకు చూడు మాడకుండా మాట మీద వచ్చి నేనేం ఇస్తాను అన్నది. సరే ఒక్కరోజు నేను అదే ఎందుకు అప్పుడు విజేత కూడా అంటే ఎప్పుడు ఏం చేసుకోకూడదు కా, ఎందుకంత బాధ అని. అవి బాగాలేవని నేను పెదమకైతే ఇచ్చేస్తున్నాను అన్న. ఎంత తింటున్నా కూడా ఎంత బాగున్నాయి చూడ. బాగుంది. 4 కిలోలు తెచ్చిస్తే 4 కిలోలయ్యా, అన్ని కూడా అవసరం లేదు అనుకుంటా. ఒకసారి ఏమో నువ్వు చేసిన పనే చెప్తున్నా, వేస్తే పచ్చి అసలు పచ్చి వాసన. మొన్న వేస్తే మాడు, అందుకే మీ పప్పులు మీకే తెచ్చిచ్చేయినా. సరేలేమ్మా ఎట్నా పో ఇచ్చేసా పోయి. శారీస్ బ్లౌజులు ఫాల్స్లో కుట్టడానికి మిషన్ దగ్గరికి పంపించాను అన్నమాట, రాఫింగ్ స్టార్ దగ్గర. సో ఇక్కడ మన ఊరికి వెళ్తే మాత్రం మన వాళ్ళందరూ వస్తారు. సో నన్ను పలకరించడానికి చాలా హ్యాపీగా సరదాగా మా టైం పాస్ చాలా బాగుంటుంది. అత్త నీ ఆయుష్ 100 సంవత్సరాలు ఉండాలత్త, నువ్వా నా పిల్లకాయలు పెళ్ళిళ్ళు చేసి. అదే మీరందరూ ఆరోగ్యంగా ఉంటే కదా మాకు అన్ని బాగా ఆదరవుకుంటారా. నా మనవాళ్ళు మనవరాలు చూడవా, నా మనవాళ్ళు మనవరాలు చూడవా. ఏమిలే లక్షణంగా మీరందరూ ఒక 25 ఏళ్ళు బతికితే చాలే మీరు ఇంకా. ఇలా ఉంటది అనమాట మా సందడి ఊర్లో అయితే. ఫుల్ టైం పాస్ అయిపోతుంది, అందుకే నాకు ఊరన్నా ఊరు వాళ్ళన్నా చాలా ఇష్టం. థ్యాంక్ యూ.